పెట్టమని చెప్పండి, ఏముండేది ప్రూవ్ చేయమని ఉంటే దేనికన్నా రెడీ. ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో, జగన్తో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు పోయి అన్నీ కూడా పోయినారు. ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది. పార్టీకి చాలా కష్టపడినారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళు మారుతారు, వాళ్ళు మారుతారు, అన్నీ కూడా పుకార్లు. ఖచ్చితంగా ఎవరు మారేవాళ్ళు లేరు. అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం, పనిచేస్తాం. ఏం కుట్ర లేదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. విజయసాయి రెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు. సో ఆయన క్లియర్గా చెప్పారు, వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి. పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదే విధంగా. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకేనా? చాలబ్బా, ఇంకా అయిపోయింది. సూపర్ సిక్స్ సో ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు, నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక్క పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. థ్యాంక్ యూ. మాట్లాడు. So I will talk about what we spoke in all party meeting. So today in the all party meeting, YSR Congress Party raised the issue of Polavaram project. So we demanded a discussion on Polavaram project for its delay, and there are some rumors and there's ambiguity that the height of Polavaram project is going to be reduced. So we demanded a statement from the minister, and we demanded a short-term discussion on that, and also we demanded a discussion on AP Reorganization Act. AP Reorganization Act is meant to be done in 10 years, but even after 10 years there are a lot of issues which have not been resolved. So we asked for a discussion on AP Reorganization Act, and also we raised the issue of the scam done by
Margadarshi Financiers, and we are going to raise this in the budget discussion also, and we are going to represent to the Finance Minister and the Prime Minister also on this. And one issue which all parties agreed with us is the menace of drug abuse, so which has to be addressed very seriously in our country. So drug abuse has to be tackled very strongly, and we demanded a calling attention motion discussion on that, where the minister will address it. Last time also, YSR Congress Party raised this issue in a calling attention motion, so we want to do it again, and we want everybody, all the parties to come together to fight on this. Thank you.